కర్నూలు జిల్లాలో నిన్నటి వరకు నామినేషన్ల పర్వం కొనసాగింది. నిన్నటి రోజున స్క్రూటిన్లు పూర్తి కావడంతో అభ్యర్థులు విస్తృతంగా గ్రామాల్లో మండల కేంద్రాల్లో పర్యటిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి ఎమ్మిగనూరు అభ్యర్థి బుట్టా రేణుక మొత్తం డోర్ టు డోరు అదేవిధంగా ప్రజల్లో తిరుగుతూ మొత్తం ప్రజల్ని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వైసీపీ అధినేత ఎమ్మిగనూరు అభ్యర్థిగా బీసీ మహిళకి ఇవ్వడం జరిగింది. బుట్టా రేణుక మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్నటితో స్క్రూటిన్ పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు ఇంటింటికి ప్రచారం జరుగుతున్నారు. ప్రజల స్పందన ఎలా ఉంది? బాగుందండి. ఎందుకంటే ఇన్ని రోజులు జగనన్న చేసిన సంక్షేమ పథకాలే వాటందరికీ కూడా చాలా ఆనందంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితాలలో ఏదో ఒక విధంగా వాళ్ళకి ఒక మార్పు అనేది వచ్చింది. వాళ్ళలో ఏదో ఒక రకమైన లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరినీ కూడా మమ్మల్ని చాలా ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే అసెంబ్లీ ఏర్పడినప్పటి నుండి మొట్టమొదటిసారిగా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ఒక మహిళను కేటాయించడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఎలా అనిపిస్తుంది మీకు? అదే అండి, ఒక మహిళా అభ్యర్థిగా అందరూ మహిళల నుంచి చాలా మంచి ఆదరణ, అందరి దగ్గర నుంచి మంచి ఆదరణ దొరుకుతుంది. మొట్టమొదటి మహిళగా నాకు అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది. ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదని మీ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మరి దీన్ని ఎంతవరకు కరెక్ట్ వాస్తవం ఉంది? వాళ్ళకి అబద్ధాలు తప్ప వేరే చెప్పడం రాదండి. నిజం చెప్పడం అసలు చేత కాదు, ఆ ధైర్యం కూడా లేదు. ఇవాళ ఈ గ్రామంలోనే మేము ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి చెన్నకేశవరెడ్డి గారు ఇక్కడ రోడ్లు వేయించారు, తాగునీటికి అవి ట్యాంకులు కట్టించారు. ఇవన్నీ చేస్తే ఆయన ఇదే ఊరికి వచ్చి ప్రజలే చెప్తున్నారు, ఇక్కడ ఉన్న ప్రజలే చెప్తున్నారు మాకు ఇవన్నీ చేశారు, రోడ్స్ వేశారు, మాకు నీటికి ట్యాంక్స్ కట్టారు. ఇవన్నీ వారి కళ్ళ ముందర కనిపిస్తున్న నిజాన్ని కూడా అబద్ధమని ప్రజల దగ్గర వాళ్ళు చెప్పిపోతే ఇక్కడ ప్రజలు నిజంగా వాళ్ళని అసహించుకుంటున్నారంటే, ఇక్కడే ఇన్ని అబద్ధాలు చెప్తున్నారంటే ఇంకా బయట కూడా ఎన్ని అబద్ధాలు చెప్తున్నారని వాళ్ళకి క్లియర్గా తెలిసిపోయింది. బుట్టా రేణుక స్థానికురాలు కాదు, ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన నేత అని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. మరి దీన్ని వాళ్ళకి ప్రచారం చేసే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా వలస వచ్చిన వాళ్ళే అని నాకు తెలిసింది, వాళ్ళు కూడా స్థానికులు కాదని. మరి నేనేమో ఇక్కడే కర్నూలులో పుట్టిన దాన్ని, పత్తికొండలో. మరి అది హైదరాబాద్లో పెరిగాను కాదనను, మా సంస్థలు అవన్నీ బిజినెస్ హైదరాబాద్లో ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి నేను కర్నూలుకి వస్తున్నాను, కర్నూలులో ఎంపీగా చేశాను, కర్నూలులోనే ఉంటున్నాను, ఇక్కడ పనులన్నీ చేస్తున్నాను. ఇప్పుడు ఎమ్మిగనూరుకి అవకాశం ఇచ్చారు నాకు, ఎమ్మిగనూరులో కూడా నేను అలాగే ఉండి ఇక్కడ వీళ్ళకి సేవ చేస్తాను. అప్పుడు అలాగే మాట్లాడారు, ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారు. వాళ్ళు స్థానికులు అయినప్పుడు వేరే వాళ్ళని ప్రశ్నించవచ్చు, వాళ్ళు కూడా వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ సెటిలర్సే. మరి అలాంటప్పుడు స్థానికులు కాదు అని వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతారో నాకు తెలియదండి. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈసారి రెండవసారి వైసీపీ జెండా ఎగరబోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే తమల్ని గెలిపిస్తాయని, అదేవిధంగా ఏదైతే ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు ఉన్నారో, చేనేత కార్మికులు ఉన్నారో వారి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా అజెండా ఉంది. ఆ అజెండా రూపొందించుకొని భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్తాము. ఖచ్చితంగా ఈసారి ఎమ్మిగనూరులో వైసీపీ జెండా ఎగరేస్తాము. బీసీ నేత ఎవరైతే ఉన్నారో బుట్టా రేణుక ఖచ్చితంగా ఈసారి జెండా ఎగరేస్తామని చెబుతున్న పరిస్థితి ఇది. ఎమ్మిగనూరుకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్, టీజీ ప్రజెంట్ ఎన్టీవీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు.